ఇది అబ్బో బాగుంది కదా. మధ్యాహ్న భోజనంలో జర్రి అన్నం తింటూ చూసిన విద్యార్థి భయంతో టీచర్ కు చెప్పిన స్టూడెంట్. మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన. ప్రభుత్వ పాఠశాల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది. నివేదిక పేద పిల్లల భవిష్యత్తుకు నిరుపేద పిల్లల భవిష్యత్తుకు కాపాడిన ఈ రాష్ట్ర ప్రభుత్వం జర్లు పురుగులు ఇంకేమైనా కలిపి బువ్వ పెడతాను అట్లా వస్తారేమని నేనేమంటున్నా. ఇప్పుడు ఈ ఈ పల్లెంలో ఉన్న బువ్వ రేవంత్ రెడ్డి కుటుంబంలో కానీ రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కుటుంబంలో కానీ మనవన్లకో మనవరాళ్ళకో పిల్లలకో భార్యలకో పెడతారంటే పంపిస్తాం. అదే పల్లెం పంపిస్తాం. పంచబచ్చ పరమాన్నాలు తింటారు గవర్నమెంట్ స్కూలల్లా. చెప్దాం తప్పని ఆ జర్రి మీద తిండ్రి. ఇజ్జత్ కొంచెమన్నా లేదు మీకు. నిజంగా వేల కోట్లు లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రంలో బుక్కెడు బువ్వ పడలేకపోతురేమో. బుక్కెడు బువ్వ. అయ్యో ఈ పాపం పాడు కానీ ఏం పాపం అయిపోయాడు ఏమన్నా నాయన నీకు ఓటేసి. ఒక్కసారన్నా కనికరం లేదా? బుక్కెడు బువ్వ పడలేకపోతుర్రా. మీ పాపం పాడుగాను మీరేడ మూడు నష్టమయ్యారా మోపయ్యారా నాయన మీరు. బువ్వ పడలేకపోతురు పోరాళ్లకు. సంవత్సరంన్నర ఇంకో 2 సంవత్సరాలు 2 సంవత్సరాలకి వెళ్ళి బుక్కెడు బువ్వ కోసం వెళ్ళా. బుక్కెడు బువ్వ కోసం స్కూల్ వెళ్తే 200 కోట్లు పెట్టి ఉన్నది వీక్ ఫస్ట్. ఇది వీకినాక 200 కోట్ల పడి కడదు. ఈ సక్కదనం పాడు బువ్వ పెట్టలేని బద్మాషి గారు ఇలా రాష్ట్రంలో ప్రజలను గోస పెడతారు. బీఆర్ఎస్ నేత హౌస్ అరెస్టులు పోలీసు వాళ్ళు. చలో బస్ భవన్ పిలుపు. నేతల ఇళ్ల ముందు భారీ పోలీసుల మొహరింపట. ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. బస్ భవన్ వద్ద పోలీసుల అత్యుత్సాహం. గజ్జల నగేష్ తలకు గాయమైందట. ప్రభుత్వంపై మండిపడిన నేతలు. ఆయన తలకాయకు గాయమైందట. ఏం భయం అవుతుంది మరి? వాళ్ళు నిరసన చేస్తే రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా, వాళ్ళు ఇష్టం కదా. అంత భయం ఎందుకు నిరసన చేస్తే? ఏ తప్పు చేయనప్పుడు అంత మంచోలే కదా, మీరు అంతా శుద్ధపూసలు కదా. భయం ఎందుకు అంటావు మరి? చేసిన లంగా పనులని బయటపడితేనా? అది ముందర పడలేదు కానీ ఇంతవరకు ఆ పేపర్లో కనిపిస్తాను. మరి ఈయనేమో రాసిండు అంతా ఒకటే వార్త రిపీట్. వాళ్ళ అన్నోళ్ళేమో ఆర్టీసీ కోసం, చెల్లేమో ఇంకో పంచాయతీ చూసుకోరు. కేసీఆర్ కేటీఆర్ ఎదురు వచ్చినా నా పోరాటమే. నా మనసు విరిగింది, పిలిచినా వెళ్ళను. ఎన్టీఆర్ మాదిరిగానే కేసీఆర్ కు వెన్నుపోటు ఖాయమట. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. అంటే చంద్రబాబు నాయుడు మామకు ఎన్టీ రామారావుకు పొడిచిండు, ఇప్పుడు మా బావ మా అయ్యకు పొడుతాడు ఎన్నిపోటు అంటాడు. మరి నువ్వు పొడిచి ఎన్నిపోటు ఎందుక? కన్న తండ్రి బతికుండగా కన్న తండ్రి కన్నకెళ్ళి కన్నీళ్లు చూసుకుంటా తండ్రిని గోస పెడుతూ నువ్వు చేసేది ఏందక్క? ఎన్నిపోటు కదా. మన సక్కమైన పూట మనది కూడా ఎన్నిపోటే. మనం చేసిన ఎన్నిపోటు గురించి మాట్లాడతలేదు అక్క. నాయన కట ఎన్నిపోటు ఎత్తాడట. ఏం చేయలే. హరీష్ రావు లేకపోతే ఇప్పుడు ఈ పాటికి నాయన ఎన్ని కోసలు పడుతున్నావు. ఇలా నువ్వో మీ అయ్యో మీ అన్నో ఇలా ఇంత ఎదిగిరంటే హరీష్ రావు కష్టం ఉంది దాంట్లో. ఎవరికి తెలియదు, లోకానికి తెలియదా? తిన్నాక పల్లెంలో ఇది చేసినట్టు చెప్తారు మీరు.